మన స్తుతులపై ఆసీనుడైన మన ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న మన ప్రియ సంఘ సభ్యులను, దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన ప్రేక్షకులందరినీ నేటి కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు అందిస్తున్న దైవ సందేశాన్ని మనం విందాం. దేవాది దేవుని ప్రస్తుతిలో ఆలపించే స్తుతి కీర్తనలకు, ఆ గీతాలను మధురాతి మధురంగా ధ్వనింపజేసే సంగీత వాయిద్యాలకు బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాధాన్యత, ప్రశస్తత ఉంది. పాత నిబంధన కాలం నుండి ఈనాటి వరకు దేవాది దేవునిచే ఎంపిక చేయబడి ఆయన ద్వారా ప్రేరేపించబడిన ఎందరెందరో భక్తులు, కీర్తనకారులు ఆ పరమ తండ్రిని కీర్తిస్తూ, కొనియాడుతూ రచించిన భక్తి గీతాలు, సంగీత సునాదాలతో ఆ ప్రభువుని కీర్తించమని పేర్కొన్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆయనను ప్రస్తుతించిన వారికి, ఆయనను ప్రస్తుతించే వారికి ఆయన అనునిత్యం తోడు నీడగా ఉంటాడని, ఆయన వారిని అమితంగా దీవించి లెక్కలేనంతగా ఆశీర్వదిస్తాడని చరిత్ర మనకు దినదినము నేర్పిస్తున్న విలువైన సత్యం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో ఈ విషయాలన్నింటినీ స్పృశిస్తూ యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సింగ్ అంటు ద లార్డ్ విత్ ఎ హార్ప్ అనే అంశంపై నేటి మన ఉపదేశకుల ద్వారా దైవ సందేశాన్ని మనం విందాం. వాక్య సందేశానికి ముందుగా సంగీత సునాదాలతో ఆ ప్రభువుని కీర్తించమని మనకు ఆహ్వానాన్ని పలుకుతున్న ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. సహకారం రండి సువాస సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి.
అనుదిన దైవ వాక్యంను వీక్షిస్తున్న సంఘ సభ్యులకు, విశ్వాసులకి అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు. తొలుతగా మనము ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల ధ్యానంను ధ్యానించుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 98వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతం పాడుడి, సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. సంగీత వాయిద్యములతో దేవుని స్తుతించే విధముగా మనం ఉండాలి. స్తోత్ర గీతాలు పాడాలి. మన దేవుడు స్తుతులకు స్తోత్రార్హుడు కాబట్టి సంగీత వాయిద్యములతో గానము చేయుడి అని ఈ 5వ వచనంలో తెలియజేస్తున్నారు. మన దేవుడు మనల్ని రక్షించుటకు ఈ లోకానికి రిక్తునిగా వచ్చారు. సంపూర్ణమైనటువంటి భక్తితో పూర్ణ హృదయంతో మనల్ని దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. స్తుతికి పాత్రుడైనటువంటి క్రీస్తు మన గొప్ప రక్షకుడు. మనము ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తే అంత తక్కువగా మన చింతను తగ్గించేవాడు దేవుడు. తగ్గిపోతుంది మన చింత యావత్తు తగ్గించే దేవుడు. దావీదు కీర్తన 137వ కీర్తన 1, 2, 3 వచనములు చదువుకుందాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసంగా కోరిరి. వారి సితార్లను నిరవంజి చెట్లకు వేలాడదీశారు బబిలోను నదుల దగ్గర. బబిలోను దేశము నిరవంజి చెట్టు ఆ దేశంలో ఉండేటటువంటి నిరవంజి చెట్టు నిరాశకు సాదృశ్యం. మరి మన సితార్లను నిరవంజి చెట్లకు తగిలిస్తున్నామా? మనం ప్రతి చిన్న విషయానికి కృషించిపోతుంటాం. నిరవంజకు చెట్టుకు తగిలించిన సితారను తీసుకొని దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మనకిచ్చే ప్రతి క్షణము, ప్రతి మన ఊపిరి, సహాయము ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహమే. సితారలను వాయించడం వలన అద్భుతాలు జరుగుతాయి అన్నటువంటి సత్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో పరిశీలిద్దాం. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం. మా ఏలిన వాడమైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితోననిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయ యొక్క కుమారులలో ఒకరిని చూచితిని. అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియే ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా సౌలు యెషయ యొద్దకు దూతల్ని పంపి గొర్రెల యొద్ద నున్న నీ కుమారుని దావీదును నా యొద్దకు పంపమనెను. ఇచ్చట మనము దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయినప్పుడు దురాత్మ రావడం వలన సితార వాయించుటకు దావీదు వచ్చాడు. ఇందుకు తర్వాత ఏమవుతుంది? సితార వాయించిన ఆ విషయాన్ని తరువాత మనకి 23వ వచనంలో దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టించినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. అతడు సేద తీరి బాగాయను. దావీదు సితార వాయించినప్పుడల్లా దురాత్మ విడిచిపోయెను. దేవునితో సంబంధం ఉన్నప్పుడు పైకి లేవనెత్తువాడు ఆయనే,
కాబట్టి ఎటువంటి సమస్య అనేది తలెత్తదు. దావీదు స్తుతి అర్పణలతో ఆ దురాత్మను వెళ్ళగొట్టాడు. దేవుని సంగీత వాద్యములతో స్తుతి గంభీర స్వరంతో స్తుతి గీతాలని చెల్లించాలి. తర్వాత సితారా, వీణ ఇవి స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. వీణ వాయించడం వలన జరిగినటువంటి అద్భుతాలను కూడా మన పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం. నా యొద్ద వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము, వాయిద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే కాని వర్షమే కాని రాకపోయినను నీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లతో నింపుడి. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. విశ్వాసముతో వారు గోతుల్ని తవ్వారు. ఎందుకు అక్కడ మనకు 9వ వచనంలో, ఈ 3వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే, ఇశ్రాయేలు రాజును, యూదా రాజు, తర్వాత ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా నున్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోవడం వలన వారు చాలా ఇబ్బందులు పడతారు. అప్పుడు వారికి ఎలాగ నీళ్లు రావాలి అని ఆలోచించగా ఎలీషా దగ్గరికి వెళ్తారు. ఎలీషా విశ్వాసంతో చెప్పినటువంటి ఎలీషాను విశ్వాసంతో గోతులు త్రవ్వారు. తర్వాత నీళ్లు వచ్చాయి. కానీ అంతకుముందు ఏం చేశారు? వీణ వాయించుచుండగా యెహోవా హస్తము అనగా ఇక్కడ మనకు బలము అని ఫుట్ నోట్లో కూడా ఉంది. ఎలీషా మీదకి వచ్చింది. దేవుణ్ణి స్తుతించారు. అద్భుతమైనటువంటి కార్యాలు అక్కడ జరిగాయి అన్నమాట. దేవుని హస్తము మన మీద కూడా ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే 103వ కీర్తనలో, దావీదు కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, స్తుతించుము. ఎప్పుడు స్తుతించాలి. ఆయన చేసినటువంటి ఉపకారాలని దేనిని మర్చిపోకూడదు. బబులోను నదుల దగ్గర కూర్చుండినప్పుడు అందరూ అడిగారు సితార వాయించమని. కానీ మన స్వరాలను, సితారులను, తలాంతులను నిర్వంజి చెట్లకు తగిలించకుండా మహిమాత్ముడమైనటువంటి యేసయ్యను స్తుతించాలి. ఎందుకంటే ఆయన మన రక్షకుడు. మన పాపాలను కొరకు శిలువ మ్రాను మీద తన రక్తంను కార్చినటువంటి గొప్ప దేవుడు, పాప విమోచకుడు. కాబట్టి ఎల్లప్పుడూ స్తుతులకు యోగ్యమైనటువంటి క్రీస్తును, స్తుతులకు పాత్రుడైనటువంటి యేసయ్యను నిరంతరం మనము మనస్ఫూర్తిగా స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. దేవుడు అట్టి కృపా ధన్యత మనకును మనందరికీ దీవించి ఆశీర్వదించును గాక.
దావీదు